మేడ్చల్ జిల్లా గట్కేసర్లో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని బీజేపీ నాయకులు శాంతియుత నిరసన చేపట్టారు. డివిజన్ అధ్యక్షుడు కొమ్మిడి మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్, ఏనుగు సుదర్శన్ రెడ్డి, పెట్రోళ్ల విక్రమ్ రెడ్డి పాల్గొన్నారు. దాదాపు 18 సంవత్సరాల క్రితం ప్రారంభమైన బ్రిడ్జి పనులు ఇప్పటికీ పూర్తి కాకపోవడం ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే అసెంబ్లీతో పాటు ముఖ్యమంత్రి నివాసాన్ని కూడా ముట్టడిస్తామని ప్రకటించారు. ప్రజల రాకపోకలకు అత్యంత కీలకమైన ఈ బ్రిడ్జిని త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆర్ఓ గట్కేసర్ రైల్వే బ్రిడ్జిని కాంగ్రెస్ టీఆర్ఎస్ ఈ నిర్లక్ష్యానికి వైఖరిగా ఈరోజు మా గట్కేసర్ ప్రెసిడెంట్ మహిపాల్ రెడ్డి గారు ఆధ్వర్యంలో జిల్లా కమిటీ ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినాం. అతి త్వరలో ఈ రైల్వే బ్రిడ్జి అయ్యేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ ఈ పోరాటం ఆపదు. మరి మా యువమోర్చా నాయకులు గత కొద్ది రోజుల నుంచి కూడా చాలా రోజుల నుంచి చెప్పులు లేకుండా ఎర్ర టెండల బ్రిడ్జి అయ్యేంత వరకు తిరుగుతూ ఉంటే ఈ కాంగ్రెస్ టీఆర్ఎస్ నాయకులు కనీసం సిగ్గులో కూడా పోయింది. దానికి నిరసనగానే ఈరోజు వేలాది మంది తిరిగా ఈ బ్రిడ్జి అటు సీనన్న గారి ఆధ్వర్యంలో గట్కేసర్ మండల్లో గట్కేసర్ డివిజన్ ఏర్పాటు ఈ యొక్క సమస్యను నిరసన దీక్ష ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం. ఏదైతే మొన్న మీరు రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేశారు, ఇక వచ్చాయి డబ్బులు ఇక తెచ్చినామని చెప్పి ఈ స్థానిక నాయకులు పాలాభిషేకాలు చేసి 2 పోల్లు 2 సిమెంట్ బ్యాగులు వేసి టైంపాస్ చేస్తున్నారు. ఏదైతే గౌరవ అధ్యక్షుడి గారి సమాధి కోసం వచ్చినప్పుడు కనీసం రేవంత్ రెడ్డి గారితో ఏదైతే స్థానిక సమస్యలు ఉన్నాయో దాని మీద ఒక్క మాట మాట్లాడితే చేతగాని దద్దమ్మ సన్నాసి మాజీ ఎమ్మెల్యే కానీ ప్రస్తుతం ఉన్నారు మేడ్చల్ ఇన్ఛార్జి జంగయ్య యాదవ్ గారు కానీ అదేవిధంగా ఈరోజు సమస్యల మీద ఒక మాట మాట్లాడించే చేతగాని సత్తా లేని నాయకులు మీరేం చేస్తారా నాయన? బ్రిడ్జి ఇంకెప్పుడు కంప్లీట్ చేస్తారు? మీరు ఇవాళ ఎన్నో పగడ్బాలు చెప్పి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్నావు, నేను కంప్లీట్ చేస్తా అని చెప్పి ఎమ్మెల్యే అయినావు, ఆ ప్రభుత్వం పోయింది. ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చినావు. జేసీ ఆధ్వర్యంలో నీక్షలు చేస్తుంటే నేను చేస్తా, నేను ముఖ్యమంత్రి సడ్డకుని నాదే మొత్తం రాజ్యం అని చెప్పిన మాజీ ఎమ్మెల్యే ఏడ వండుకున్నారా నాయన? కనీసం ముఖ్యమంత్రి గారు ఈరోజు గట్కేసర్ ప్రాంతంలో ఉన్న రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణం కోసం గత 18 సంవత్సరాలుగా నిర్మాణం ఆగిపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వచ్చి అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళకు కమిషన్ల కోసమే ఈరోజు ఈ ఫ్లైఓవర్ నిర్మాణం ఆగిపోవడానికి కారణం. గతంలో టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పనిచేసిన ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన జోకర్ మల్లారెడ్డి గారు దీనిపై ఎలక్షన్స్ టైంలోనేమో ఇక్కడ మేము ఫ్లైఓవర్ నిర్మాణం అయితేనే నిర్మాణం చేపిస్తా అని చెప్పిన అబద్ధాలు ఆడి గద్దెనెక్కిన తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు మర్చిపోయినరు. దీని ముఖ్యంగా అసలు ఈ గట్కేసర్ ఫ్లైఓవర్ చరిత్ర అంటే ఈరోజు నిజంగా వరల్డ్ రికార్డ్ ఎక్కేసిన అవసరం ఉంది. ఒక చిన్న ఫ్లైఓవర్ 18 సంవత్సరాలుగా నిర్మాణం జరగకపోవడం అయితే దురదృష్టకరం. గట్కేసర్ ప్రాంత ప్రజలను అవమానపరుస్తున్నారు. వీళ్ళు చులకన చూస్తున్నారు, వీళ్ళు ఏం చేయలేరు అని చెప్పి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి రాజకీయ భిక్ష పెట్టిన మేడ్చల్ మల్కాజ్ జిల్లా ముఖ్యంగా గట్కేసర్ ప్రాంతంలో ఆయన కోట్లేసి గెలిపిస్తేనే ఈరోజు ముఖ్యమంత్రి అయిండు. అది మర్చిపోయిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు ఏదో అబద్ధాలు చెప్పి రోజు అక్కడ వచ్చినప్పుడు తట్టడి మట్టి పోసినా ఫోటోలు తీస్తారు, అక్కడ చెక్ రిలీజ్ అయినా ఫోటోలు తీస్తారు. ఇట్లా అనేక రకాలుగా ప్రజలను మభ్యపెట్టి అబద్ధాలు చెప్తున్న కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ నాయకులకు బీజేపీ పార్టీ మాత్రమే ఈరోజు ప్రజల కోసం పనిచేస్తుంది. ఈరోజు నిజంగా కూడా ఎక్కడ లేని విధంగా 10 స్పీడ్తో పోయే అంటే టర్న్ ఓవర్ ఆ క్రాస్ ఏదైతే ఉందో నిజంగా భారతదేశంలోనే ఒక విచిత్రమైన ఫ్లైఓవర్ ఇది. 18 సంవత్సరాలు జరుగుతుంది, అదొక చరిత్ర. ఆ టర్నింగ్ కూడా 10 స్పీడ్ నడుచుకుంటూ మాత్రమే పోయే స్పీడ్తోని ఈరోజు నిర్మాణం జరుగుతుంది. దాని మీద కాంట్రాక్టర్ నిధులు ఇవ్వకపోవడం ఇట్లా అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. అదే హెచ్ఆర్టీసీ నుంచి వచ్చిన 30 కోట్ల రూపాయలతో నిధులతోని ఈ పని జరుగుతుంది. అదే 5,000 కోట్లు అవసరం ఉన్న ఫ్లైఓవర్ నిర్మాణం జరగకపోవడం దురదృష్టకరం. ఈరోజు అదే నేషనల్ హైవే మీద బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో 102 కోట్లతో 4 బ్రిడ్జిల ఫ్లైఓవర్ 6 నెలలనే ఫ్లైఓవర్ కంప్లీట్ అయింది. నిన్ననే ప్రారంభోత్సవం జరిగింది. కానీ మేము ఎక్కడ కూడా దానికి దగ్గర పోయి ఫోటోలు కానీ దాని దగ్గర పోయి చెప్పడం కానీ చేయలేదు. కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు రోజు ఒక సినిమా లాగా ఈరోజు వాళ్ళే ధర్నాలు చేస్తారు, వాళ్ళే పాలాభిషేకాలు చేస్తారు, వాళ్ళే యాక్టింగ్లు చేస్తారు. అది స్థానిక నాయకులు సిగ్గుపోతుంది. అసలు మీరు వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి ఈరోజు గట్కేసర్ ప్రాంతాన్ని వీక్ష చూపిస్తున్నారు. రైతుల కోసం రైతు రుణమాఫీ చేయలే, ఈరోజు ఫ్లైఓవర్ నిర్మాణం చేయలే. ఇట్లా అనేక రకాలుగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఏదైతే ఉప్పల్ నుంచి ఇక్కడ అంటే మెట్రో రైలు కూడా పెట్టకపోవడం ఈరోజు గట్కేసర్ ప్రాంతాన్ని వీక్ష చూపిస్తున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు మీరు రోజు ఫోటోలు దిగి మీ సోషల్ మీడియాలో పెట్టిన సిగ్గులేని నాయకులారా, ఈరోజు మెట్రో రైలు కోసం కానీ గట్కేసర్ ఫ్లైఓవర్ కోసం కానీ ఈరోజు రైతు రుణమాఫీ కోసం కానీ పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మేము ప్రజల పక్షాన నిరంతర పోరాటం చేస్తున్నాం. మా జిల్లా నాయకుల